హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? ఈ రోజు మనం హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేద్దామా? రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక 2 days మాత్రమే ఉంది. అంటే అది కూడా ఈవేళ రేపు మాత్రమే. మే 31st ఇస్ ద లాస్ట్ డే. అంటే రేపు ఒక్క రోజు మాత్రమే ఉంది. దేనికో మీ అందరికీ తెలుసు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి జస్ట్ 2000 రూపీస్ ఫీజు పే చేస్తే చాలు. కానీ ఎల్లుండి నుంచి కూడా అంటే జూన్ 1 నుంచి ఈ 2000 కాస్త 3000 అవ్వబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి లేట్ చేసుకోకుండా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం చక్కగా ఈ 2 days లో జాయిన్ అయిపోండి. దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికే అంతకు ముందు కూడా మనం ఒకసారి లాస్ట్ డేట్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందని మీ అందరికీ తెలుసు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ లో జాయిన్ అవ్వడం వల్ల ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఒకసారి మీరు జాయిన్ అయితే లైఫ్ లాంగ్ క్లాసెస్ వినొచ్చు. మీరు మళ్ళీ మళ్ళీ ఫీజు పే చేయవలసిన అవసరం లేదు. అంతేకాకుండా మై డియర్ ఫ్రెండ్స్, మీకు రికార్డెడ్ వీడియోస్ తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి అన్న విషయాన్ని మర్చిపోకండి. సో రికార్డెడ్ వీడియోస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు వాటిని లైవ్ క్లాసెస్ లో చక్కగా అడిగి తెలుసుకోవచ్చు. సో లాస్ట్ 2 days మాత్రమే ఉంది ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో 2000 రూపీస్ కి జాయిన్ అవ్వడానికి. ఎల్లుండి నుంచి ఫీజు పెరుగుతోంది, మర్చిపోకండి. ఇంకా ఏ వివరాలు కావాలన్నా కూడా మీరు ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. 7893899553. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్ ఎందుకు జాయిన్ అవ్వాలో మీ అందరికీ తెలుసు. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గా అయిపోయింది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలి. ఎక్స్ట్రా ప్రాక్టీస్ అనేది మనం డే 1 నుంచే చెయ్యాలి కదా. కాబట్టి ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ అనే ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఇక మనం ఈ రోజు ఇడియం ఆఫ్ ద డే లోకి వెళ్ళిపోతే మీ అందరికీ తెలుసు, మనం ప్రతిరోజు వొకాబులరీ క్లాస్ లో కూడా ఒక ముఖ్యమైన ఇడియం ఆఫ్ ద డే ని మనం నేర్చుకుంటున్నాం కదా. సో ఇడియం ఆఫ్ ద డే ఏంటి అంటే ర్యాట్ రేస్. ర్యాట్ రేస్ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందు డెఫినిషన్ చెప్తాను, వినండి. ద ర్యాట్ రేస్ ఈస్ ద హైలీ కాంపిటేటివ్ అండ్ స్ట్రెస్ఫుల్ వరల్డ్ ఆఫ్ వర్క్. ఏమీ లేదండి, సింపుల్ గా తెలుగులో చెప్పాలంటే ఈ రోజు మనందరం కూడా మన లైఫ్ లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఉరుకులు పరుగులు అంటాం కదండి. ఉరుకులు పరుగులు అంటాం. అంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా మనం కష్టపడి మనం బ్రతకడానికి ట్రై చేస్తున్నాము. మనీని సంపాదించుకుంటున్నాము, పోటీ పడుతున్నాము, పరిగెడుతున్నాము, ఎంతో స్ట్రెస్ కి లోన్ అవుతున్నాము, ఎన్నో కష్టాలు పడుతున్నాము. ఇదంతా కలిపి సింపుల్ గా చెప్పాలంటే ర్యాట్ రేస్ అంటాము. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, గమనించండి. సాలీ ఈజ్ సిక్ అవుట్ ఆఫ్ ద ర్యాట్ రేస్. సాలీ ఈజ్ సిక్ ఆఫ్ ద ర్యాట్ రేస్ అంటే సాలీ అనే పర్సన్ కి ఇంకా ఈ ఉరుకులు పరుగులు జీవితం అంటే విరక్తి కలిగింది, ఇంకా లాభం లేదని తను ఉద్యోగంలోంచి క్విట్ అయిపోయి హాయిగా, చూడండి ఎంత బాగుందో సెంటెన్స్ ఇది. షీ మూవ్ టు ఏ బ్యూటిఫుల్ పీస్ఫుల్ విలేజ్. ఇంక ఈ ఉరుకులు పరుగులు జీవితానికి స్వస్తి పలికి ప్రశాంతంగా తను ఒక మంచి పల్లెటూరులో మంచి ఇల్లు కొనుక్కుని ప్రశాంతమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టింది. సో ర్యాట్ రేస్ అంటే ఈ రోజు మన అందరం బతుకుతున్న బ్రతుకుని ర్యాట్ రేస్ గా చెప్పొచ్చు. హైలీ కాంపిటేటివ్ అండ్ స్ట్రెస్ఫుల్ వరల్డ్ ఆఫ్ వర్క్. ఇక ఇడియం ఆఫ్ ద డే కూడా అయిపోయింది కాబట్టి లేట్ చేసుకోకుండా మనం హిందూ పేపర్లోకి వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాము ఈ రోజు హిందూ న్యూస్ పేపర్. మనం ఉన్నాము పేజ్ నెంబర్ 6 లో ఎడిటోరియల్ కాలం లో ఉన్నాము. ఇందులో చాలా ముఖ్యమైన వొకాబులరీ మనకి కనిపించే మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో నాకు ఒక వర్డ్ బాగా నచ్చింది, ఇంపార్టెంట్ వర్డ్ ఇది. అదే స్టాచ్యుటరీ రైట్ అంటాము. స్టాచ్యుటరీ అంటే ఏంటి? దేనికైతే చట్టబద్ధమైన ఒక రక్షణ కలిగి ఉంటుందో దాన్నే స్టాచ్యుటరీ అంటాం. సింపుల్ గా చెప్తాను, రాసుకోండి. లీగల్, అంతకంటే ఏమీ లేదు. స్టాచ్యుటరీ అంటే లీగల్ అంటాము, అంతకంటే ఏమీ లేదు. ఇక ఆర్టికల్లోకి వెళ్తే కూడా మనకి మంచి మంచి వొకాబులరీ కొన్ని ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా మీరు కానీ గమనించినట్టయితే
ఫస్ట్ లైన్ లోనే ఒక మంచి వొకాబులరీ కనిపించింది. చూడండి, షాడీ అనే ఒక మంచి వొకాబులరీ అయితే మనందరి కోసం కనిపించింది. ఇదిగోండి షాడీ. షాడీ అంటే వెరీ బ్యాడ్. షాడీ అంటే ఏంటండి? వెరీ వెరీ బ్యాడ్ అంటాము. మలీషియస్ అంటే కూడా బ్యాడ్ అనే అంటాము. చూసారా, ఒకే లైన్ లో మనకి 2 పదాలు కనిపించే, 2 కూడా సినోనిమ్స్ గా చెప్తారు. సాధారణంగా షాడీ అంటే బ్యాడ్ అంటారు. మలీషియస్ అంటే నష్టాన్ని కలిగించేది అంటారు. ఐడియా ఉందా? ఇంజూరియస్ అంటాం కదా, డేంజరస్ అంటాం కదా, అలా అన్నమాట. సో ఒకే సెంటెన్స్ లో 2 మంచి వొకాబులరీ కనిపించాయి మై డియర్ ఫ్రెండ్స్. షాడీ అంటే బ్యాడ్ అండి, మలీషియస్ అంటే హార్మ్ఫుల్. ప్రోబ్ అంటే నేను చెప్పాలా చెప్పండి, మీ అందరికీ తెలుసు. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ అంటాము. ప్రోబ్ అంటే ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అంటాము. LATTER అనే వర్డ్ గురించి నేను గతంలో కూడా అనేక సార్లు మాట్లాడాను. 2 రకాల పదాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఒకటి LATER అండి, ఇంకొకటి LATTER కదండి. LATER అంటే ఆఫ్టర్ సమ్ టైమ్, కాసేపటి తరువాత అని అర్థం. అదే LATTER అంటే ఏంటి అంటే రెండవది అంటాం. లాటర్. LATTER అంటే రెండవది అంటాం కదండి, అలా అన్నమాట. రెండవది అంటాం కదా, అలా అన్నమాట. ఇక ఏమీ లేదండి, సీజ్ అంటే కంట్రోల్ చేయడం అండి, ఆపడం అని కూడా అంటాము. సీజ్ చేయడం అంటాం కదా, అంతకంటే ఏమీ లేదు. అయితే డ్రగ్ ట్రాఫికింగ్ అంటారు. ట్రాఫికింగ్ అంటే ఏమీ లేదండి, ఇల్లీగల్ గా డ్రగ్స్ అమ్మడాన్ని ట్రాఫికింగ్ అంటాము. ఇల్లీగల్ గా డ్రగ్స్ అమ్మడాన్ని ట్రాఫికింగ్ అంటాము. ఇక CITE సైట్ గతంలో కూడా చెప్పాను. CITE సైట్ అంటే మెన్షన్ చేయడం, చెప్పడం అన్నమాట. సైట్ అంటే మెన్షన్ చేయడం, చెప్పడం. సైట్ అంటే మెన్షన్ చేయడం, చెప్పడం. చూడండి, చాలా మంచి వొకాబులరీ ఒకటి కనిపించింది మన అందరి కోసం. పర్పట్లీ అన్నారు. ఏమన్నారండి? పర్పటెడ్లీ. పర్పటెడ్లీ అన్నారు. పర్పటెడ్లీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎలిజ్డ్ అని రాసుకోండి. అంటే అలా చెప్పారు. అయితే అది ఎంతవరకు నిజం అన్నది తెలియదు కానీ ఒక విషయాన్ని చెప్పడాన్ని పర్పటెడ్లీ అంటాం. అంటే ఎలిజ్ చేయడం అన్నమాట. అంటే పలానా విషయం ఉంది అని చెప్పారు, కానీ అది ఎంతవరకు నిజం అన్నది చెప్పలేం, కానీ చెప్పారు. దాన్ని పర్పటెడ్లీ అంటారు. మీరు ఎలిజ్డ్ అని రాసుకోండి. అంటే ఎవిడెన్స్ ఉండకపోవచ్చు దానికి, అది నిజం కాకపోవచ్చు గాక, కానీ వాళ్ళు చెప్పారు. అలా చెప్పడాన్ని పర్పటెడ్ అంటాము. ఓకేనా? ఇక మనం కానీ తీసుకుంటే ఇక్కడ చూడండి, విచ్ హంట్ అనే ఒక ఇడియం కనిపించింది. చూసారు, ఇందాకే చెప్పాను నేను మీ అందరి కోసం, ఇడియం ఆఫ్ ద డే. అయితే మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాస్ లో, మన LTX వారు ఆఫర్ చేస్తున్న ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ లో మీకు వందల కొద్ది ముఖ్యమైన ఇడియమ్స్ మీకు వీడియోస్ రూపంలో అందించడం అనేది జరిగిందనమాట. సరే, ఏదేమైనా కూడా విచ్ హంట్ అంటే ఏంటంటే ఎవరైతే సొసైటీలో అందరిలా కాకుండా కొంచెం భిన్నంగా ఆలోచించారో వారిని ఇబ్బంది పెట్టడాన్ని విచ్ హంట్ అంటాము. సింపుల్ గా ఎలా రాసుకోవాలి సార్ అంటే ట్రబుల్ ది అన్ఆర్థోడాక్స్ అని రాసుకోవాలి. ఏమని రాసుకుంటారండి? ట్రబుల్ ది అన్ఆర్థోడాక్స్. అర్థం కాలేదు సార్, మరొక్కసారి చెప్పండి సార్ అంటారా? సరే, ఉదాహరణకి ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిలో 900 మంది ఒకలా ఆలోచిస్తుంటే, ఒకలాంటి భావాలు కలిగి ఉంటే, మరొక 100 మందికి మాత్రం భిన్న భావాలున్నాయి. ఇప్పుడు ఈ 900 మంది డిసైడ్ అయ్యారు ఏమని అంటే, ఆ 100 మందిని ఇబ్బందికి గురి చేద్దామని. ఆ 100 మంది ఎక్కడున్నారో పట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం మొదలు పెడతారు. దాన్నే విచ్ హంట్ అంటాం. విచ్ హంట్ అంటాం. అర్థమైందా? సో ట్రబుల్ ది అన్ఆర్థోడాక్స్. ఆర్థోడాక్స్ అంటే అందరిలాగే, అన్ఆర్థోడాక్స్ అంటే అందరిలాగా కాకుండా కొత్తగా అంటాము. ఇక ఎక్స్టార్షన్ అనే మంచి వొకాబులరీ అయితే కనిపించిందండి. ఎక్స్టార్షన్ అంటే ఏదైనా బలవంతంగా లాగేసుకోవడాన్ని ఎక్స్టార్షన్ అంటాం. సో ఫోర్స్డ్ అని రాయండి. ఎక్స్టార్షన్ అంటే ఏమని రాస్తారంటే ఫోర్స్డ్ అని రాయండి. ఫోర్స్డ్ అని రాయండి. ల్యాప్సెస్ అంటే మైనస్ పాయింట్స్ అండి. ఫెయిల్యూర్స్ అని కూడా రాయొచ్చండి. ల్యాప్సెస్ అంటే ఫెయిల్యూర్స్ అని కూడా రాయొచ్చు. మైనస్ పాయింట్స్ అంటాం, లేకపోతే ల్యాప్సెస్ అంటే ఫెయిల్యూర్ అని కూడా అంటాం. ఇక ప్రాసిక్యూటబుల్ అంటే ఏమీ లేదండి. ప్రాసిక్యూట్ చేయడం అంటే ఏంటి? కేసుని దర్యాప్తు చేయడం. అలా దర్యాప్తు చేయదగ్గ అంటాం.
ప్రాసిక్యూటబుల్ అంటే సంథింగ్ విచ్ కెన్ బి ప్రాసిక్యూటెడ్, దర్యాప్తు చేయదగ్గ, సంథింగ్ విచ్ కెన్ బి ప్రాసిక్యూటెడ్. అబ్జాల్వ్ అనే వర్డ్ గురించి గతంలో కూడా మీతో అనేక సార్లు మాట్లాడానండి. అబ్జాల్వ్ అంటే ఏమీ లేదండి, తప్పు చేశారు అని ఎవరి మీద అయితే ఒక నింద ఉందో ఆ నింద నుంచి వారు విడుదల అయిపోయారనుకోండి, ఫ్రీ అయిపోయారనుకోండి, దాన్నే అబ్జాల్వ్ అంటాం. సో గెట్ ఫ్రీ అని రాసుకుంటారు. అబ్జాల్వ్ అంటే ఏమని రాసుకుంటారు? గెట్ ఫ్రీ అని రాసుకుంటారు. అబ్జాల్వ్ అంటే ఏమని రాసుకుంటారండి? గెట్ ఫ్రీ అని రాసుకుంటారనమాట. గెట్ ఫ్రీ అని రాసుకుంటారనమాట. చాలానే మంచి మంచి వొకాబులరీ ఉన్నాయి కదండి. అలాగే మనం కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి దాదాపు అన్ని కూడా తెలిసిన పదాలే. ఇదిగోండి ఎలైట్ అనే ఒక మంచి వొకాబులరీ అయితే మనందరి కోసం వచ్చేసిందండి. ఎలైట్ అంటే ఏంటి అంటే ఓ రకంగా చెప్పాలంటే రిచ్ అని అర్థం. ఎలైట్ అంటే ఏంటంటే సొసైటీలో పేరు పలుకుబడి కలిగిన వారు రిచ్ అంటాం. ఎలైట్ పీపుల్ అంటాం, అంటే రిచ్ పీపుల్ అని కూడా అంటాం. ఇందాక చెప్పిన వర్డ్ మరలా వచ్చింది. ట్రాఫికింగ్ అంటే మనం డ్రగ్స్ ని ఇల్లీగల్ గా అమ్మడాన్ని ట్రాఫికింగ్ అంటాము. ఇక ఆట్ టు అనే ఎక్స్ప్రెషన్ గురించి నేను చాలా సార్లు మీతో మాట్లాడుతూ ఉంటాను. ఆట్ టు అన్న మస్ట్ అన్న ఒకటేనండి, లేదా ఆట్ టు అన్న షుడ్ అన్న ఒకటేనండి. ఆట్ టు అన్న షుడ్ అన్న ఒకటే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా చూస్తూ వెళ్తుంటే మనకి పర్సూయింగ్ అనే వర్డ్ వచ్చింది. అనేక సార్లు నేను మీకు ఈ వర్డ్ గురించి పరిచయం చేశాను. పర్సూయింగ్ అంటే స్టడీ చేయడం అనే అర్థం వస్తుందండి. ఫాలో అవ్వడం అనే అర్థం కూడా వస్తుంది. పెర్సు అంటే స్టడీ చేయడం అనే అర్థం వస్తుందండి. ఫాలో అవ్వడం అనే అర్థం కూడా వస్తుందన్నమాట. ఇదిగోండి డ్రగ్ పెడ్లర్స్ అంటే ఎవరో కాదండి, డ్రగ్స్ ని ఇల్లీగల్ గా అమ్మేవారు, డ్రగ్స్ ని ఇల్లీగల్ గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవారిని డ్రగ్ పెడ్లర్స్ అంటాం. అంతకంటే ఏం లేదండి. ఇక రేవ్ పార్టీస్ ఏంటి? పార్టీ అంటే మనకి తెలుసు. రేవ్ పార్టీ ఏంటి? ఏ పార్టీలో అయితే విపరీతంగా ఆడుతూ పాడుతూ డ్రింక్ చేస్తూ మద్యాన్ని సేవిస్తారో అటువంటి పార్టీస్ గురించి చెప్పేటప్పుడు రేవ్ పార్టీస్ అంటారు. సో రేవ్ పార్టీస్ అంటే ఏ పార్టీలో అయితే మందు అది కూడా ఎక్కువగా ఉంటుందో అటువంటి పార్టీస్ కోసం మనం మాట్లాడేటప్పుడు రేవ్ పార్టీస్ అంటామండి. ఏమంటామండి? రేవ్ పార్టీస్ అంటామన్నమాట. అటువంటి పార్టీస్ కోసం మనం మాట్లాడితే రేవ్ పార్టీస్ అంటామన్నమాట. ఇక ఇది అందరికీ తెలిసినా కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని వారి కోసం చెప్తున్నాను. కాంపెన్సేట్ అంటే నష్టపరిహారం, అంతకంటే ఏమీ లేదు. ఇందాక చెప్పిన వర్డే మరలా రిపీట్ అయింది. మెలీషియస్ అంటే నష్టాన్ని కలిగించే, హార్మ్ఫుల్ అంటాం కదా మై డియర్ ఫ్రెండ్స్, అలా అన్నమాట. మెలీషియస్ అంటే హార్మ్ఫుల్ అంటాం కదండి, అలా అన్నమాట. మెలీషియస్ అంటే హార్మ్ఫుల్. ఏంటండి? మెలీషియస్ అంటే హార్మ్ఫుల్, నష్టాన్ని కలగజేసేది అంటాం కదండి, అలా అన్నమాట. రెమెడీ అంటే అదేమి పెద్ద వొకాబులరీ కాదని తెలిసినా కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఎవరికైనా తెలియకపోవచ్చు. రెమెడీ అంటే పరిష్కారం అండి. ప్రత్యామ్నాయం అని కూడా అంటాం. సొల్యూషన్ అనుకోండి, పోనీ ఏముంది, ఈజీగా ఉంటుంది. రెమెడీ అంటే సొల్యూషన్ అన్నమాట. ఇక ఇనాక్ట్ అనే వర్డ్ బాగా పరిచయం ఉన్న వర్డే, కానీ ఈ వీడియో చూసే వారిలో కొంతమందికి తెలియదు అనుకోండి, వారి కోసం చెప్పాలి. ఇనాక్ట్ అంటే చట్టాన్ని తయారు చేయడం. సో ఇనాక్ట్ అంటే మేకింగ్ ఏ లా అని రాయండి. ఇనాక్ట్ అంటే మేకింగ్ ఏ లా, ఒక చట్టాన్ని తయారు చేయడం అంటాం కదండి, అలా అన్నమాట. ఇనాక్టింగ్ అంటే ఏంటంటే మేకింగ్ ఏ లా అంటాము. ఇనాక్ట్ అంటే ఒక చట్టాన్ని తయారు చేయడం. అలాగే మీరు చూస్తే ఒక చోట మనకి సోబరింగ్ అనే వర్డ్ అయితే వచ్చిందండి. ఏంటండి? సోబరింగ్ అనే వర్డ్ అయితే వచ్చింది. సోబరింగ్ అంటే ఏంటండి? ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఏముందండి? సోబరింగ్. సోబరింగ్ అంటే ఏంటంటే సీరియస్ అని రాయండి. సీరియస్, క్రియేటింగ్ సీరియస్ మూడ్ అని రాయండి, అలా అన్నమాట. సీరియస్ అని కూడా రాయండి. ఇలా మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ సుమారుగా మనకు 10-15 మంచి మంచి వొకాబులరీ అయితే కనిపించాయి ఇందులో. అలాగే మనం చూస్తే లాస్ట్ గా ఒక వొకాబులరీ కనిపించింది, గమనించండి. ఇన్సులేటెడ్ అనే ఒక వొకాబులరీ అయితే మనందరి కోసం వచ్చేసింది. ఇన్సులేట్ అంటే ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మీకు గుర్తుందా? నేను చాలా రీసెంట్ గా, ఇంకా చెప్పండి 1 or 2 days బ్యాక్ నేను మీతో వొకాబులరీ గురించి మాట్లాడినప్పుడు ఇన్సులేటెడ్ అనే పదం గురించి చెప్పకనే చెప్పాను. ఇన్సులేటెడ్ అంటే ఏమీ లేదండి, ప్రొటెక్ట్, అంతకంటే ఏమీ లేదండి. ఇన్సులేట్ అంటే ప్రొటెక్ట్ అని రాస్తారు. కవర్ అంటామండి, లేకపోతే ప్రొటెక్ట్ అంటాము. కవర్ అంటాము, లేకపోతే ప్రొటెక్ట్ అంటాము. ఇదిగోండి విండికేట్ అనే మంచి వొకాబులరీ అయితే మనందరి కోసం వచ్చేసిందండి. విండికేట్ అంటే కూడా క్లియర్ ఫ్రమ్ బ్లేమ్. ఎవరిపై అయినా ఏదైనా నింద కలిగి ఉంటే ఆ నింద నుంచి వారు వైదొలిగితే దాన్ని విండికేట్ అంటాం. అంటే
క్లియర్ ఫ్రమ్ బ్లేమ్ అనమాట. అంటే ఇందాక నేను ఒక వర్డ్ చెప్పాను గుర్తుందా? అబ్సాల్వ్ లాంటిదే అన్నమాట. ఇందాక ఒక వర్డ్ చెప్పాను గుర్తుందా? అబ్సాల్వ్. అటువంటిదే అనుకోండి ఏముంది? సో విండికేట్ అంటే క్లియర్ ఫ్రమ్ బ్లేమ్. విండికేట్ అంటే ఏంటంటే క్లియర్ ఫ్రమ్ బ్లేమ్ అంటాం. సరే మరి ఇంకా ఆఖరిగా ఒక పదం కూడా కనిపించింది చూడండి. పాల్ట్రీ అంటే ఏంటి? ఇది కూడా గమనించారా? పాల్ట్రీ అంటే ఏమీ లేదండి, తక్కువ, వెరీ స్మాల్ అని రాయండి. పాల్ట్రీ అంటే ఏం రాస్తారండి? వెరీ స్మాల్. పాల్ట్రీ అంటే ఏం రాస్తారు మై డియర్ ఫ్రెండ్స్? వెరీ స్మాల్ అని రాస్తారు. తక్కువ అంటాం కదా, అలా అన్నమాట. వెరీ స్మాల్. పాల్ట్రీ అంటే ఏంటండి? వెరీ స్మాల్, తక్కువ అంటామండి. ఇలా మనం కానీ చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ చాలానే మంచి పదాలు కనిపించే. మరి నేను మీతో ఈ రోజు చెప్పుకున్న పదాలు ఒక్కసారి స్పీడ్ గా రివైజ్ చేసేస్తాను. గుర్తుందా? పాల్ట్రీ అంటే వెరీ స్మాల్. అబ్సాల్వ్ అంటే ఏంటో గుర్తుందా మై డియర్ ఫ్రెండ్స్? విడుదల అవ్వడం, ఒక నింద నుంచి వైదొలగడం అంటాము. గెట్టింగ్ ఫ్రీ అంటామండి. గెట్టింగ్ ఫ్రీ అంటామండి. అందరికీ బాగా తెలిసినా కూడా మళ్ళీ చెప్తున్నాను. ఆట్ టు అంటే షుడ్ అంటామండి. ఆట్ టు అంటే షుడ్ అంటాం. అంతకంటే ఏమీ లేదు. షాడీ అంటే బ్యాడ్ అంటాం. అంటే బ్యాడ్లీ డన్ అని అంటాం. షాడీ అంటే బ్యాడ్లీ డన్ అన్నమాట. షాడీ అంటే బ్యాడ్లీ డన్. ఎక్స్టార్షన్ అంటే బై ఫోర్స్, బలాన్ని ప్రయోగిస్తే దాన్నే ఎక్స్టార్షన్ అంటాం. రేవ్ పార్టీస్ అన్నాను. ఏ పార్టీలో అయితే చిందులు, మందు, మద్యం బాగా ఎక్కువ ఉంటుందో దాన్ని రేవ్ పార్టీస్ అంటామని చెప్పాను. అలాగే విండికేట్ అని చెప్పాను గుర్తుందా మై డియర్ ఫ్రెండ్స్? విండికేట్ అంటే ఏమిటి? విండికేట్ అంటే ఏమీ లేదండి, ఫ్రీ అయిపోవడం. ఫ్రీ అయిపోవడం. ఇక పెర్సు అనే వర్డ్ లేకుండా అసలు న్యూస్ పేపరే ఉండదు. పెర్సు అంటే ఫాలో అవ్వడం, లేకపోతే స్టడీ చేయడం అంటాం. ఒక చోట డ్రగ్ పెడ్లర్ అనే పదం వచ్చింది గుర్తుందా? డ్రగ్ పెడ్లర్ అంటే డ్రగ్స్ ను ఇల్లీగల్ గా అమ్మేవారిని డ్రగ్ పెడ్లర్ అంటాం. ఒక చోట ఎలైట్ అనే పదం అయితే వచ్చింది, ధనికులు అంటాం, పేరు ప్రఖ్యాతలు గాంచిన వారు. రిచ్ లేదా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అంటాం కదండి, అలా అన్నమాట. ఒక ఇడియం కూడా వచ్చిందని చెప్పాను గుర్తుందా? విచ్ హంట్. విచ్ హంట్ అంటే ఏమీ లేదండి, అందరిలా కాకుండా కొంచెం భిన్నంగా, లేదు సొసైటీలో సాధారణంగా ఉండే నమ్మకాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారికి ఇబ్బంది కలిగించే ప్రయత్నాన్నే విచ్ హంట్ అంటాము. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలాగే నష్టాన్ని కలగజేయడాన్ని ఏమంటామండి? మెలీషియస్ అంటాం. ఏదైనా కూడా ఎవరికైనా కూడా నష్టాన్ని కలగజేస్తే ఏమంటామండి? మెలీషియస్ అంటాం. ఇక లీగల్ అని చెప్పడానికి ఏమంటామో మీ అందరికీ బాగా తెలుసు, స్టాచ్యుటరీ అంటాం. లీగల్ అంటే ఏంటండి? స్టాచ్యుటరీ. లీగల్ అంటే ఏంటండి? స్టాచ్యుటరీ అంటాము. స్టాచ్యుటరీ. ఇంకా చాలానే పదాలు ఉన్నాయి, కొన్ని మాత్రమే నేను రాసి మీకోసం రివైజ్ చేశాను. ఎప్పటిలాగే మరి 3 పదాలను మీకోసం నేను అండర్లైన్ చేస్తున్నాను. పాల్ట్రీ అంటే చాలా తక్కువ అని చెప్పాను. అలాగే విచ్ హంట్ అంటే సొసైటీలో అన్ఆర్థడాక్స్ గా ఉండే వారిని ఇబ్బందికి గురి చేయుట. మెలీషియస్ అంటే నష్టాన్ని కలగజేయుట. మెలీషియస్ అంటే హార్మ్ఫుల్. విచ్ హంట్ అంటే ఏమన్నాను నేను? ట్రబులింగ్ ది అన్ఆర్థడాక్స్ పీపుల్. పాల్ట్రీ అంటే వెరీ స్మాల్. మరి 3 పదాలతో మంచి 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 ఎగ్జాంపుల్స్ ని సొంతంగా తయారు చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. శ్యామ్ సార్ మీరు పెట్టే మెసేజెస్ కోసం వెయిట్ చేస్తున్నారని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక వీడియో ముగిద్దామా? ముగించే ముందు, టుమారో ఈస్ ద లాస్ట్ డే మై డియర్ ఫ్రెండ్స్. మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ లో జస్ట్ 2000 రూపీస్ కి మాత్రం జాయిన్ అవ్వాలి అనుకుంటే మే 31 అంటే టుమారో ఈస్ ద లాస్ట్ డే. ఎల్లుండి నుంచి ఫీజు పెరుగుతోంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఈ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి ప్రాసెస్ గురించి తెలుసుకోవాలన్నా, ఏ వివరాలు కావాలన్నా నేను వీడియో మొదట్లో చెప్పిన కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేయండి. ప్రత్యూష మేడం మీతో మాట్లాడతారు. వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక పాల్ట్రీ, అలాగే విచ్ హంట్, అలాగే మలీషియస్, ఈ 3 పదాలతో మంచి మంచి ఎగ్జాంపుల్స్ ని తయారు చేసి పంపండి. మీరు పంపే ఎగ్జాంపుల్స్ కోసం నేను ఎదురు చూస్తానని మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఉన్నా మరి? సైనింగ్ ఆఫ్, యు శ్యామ్ సార్.